హలో బెస్టీస్, వెల్కమ్ టు యూబీ రెడ్డి 777. ఇవాళ మనం చుక్కకూర టమాటా ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: టమాటా, చుక్కకూర, ఆనియన్, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడయ్యే వరకు వెయిట్ చేయండి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లో జీలకర్ర, ఆవాలు వేయండి. ఇవి బాగా వేగుతున్నప్పుడు దీంట్లో చిటికెడు మెంతులు జీలకర్ర పొడి వేయాలి. ఈ మెంతులు జీలకర్ర పొడి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరుక్కున్న ఆనియన్, కరివేపాకు, ఇవి రెండు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ చూసారా, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో చుక్కకూర యాడ్ చేసుకోవాలి. ఈ చుక్కకూరలోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలా చుక్కకూర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలా చుక్కకూరలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ ప్రాసెస్కి ఒక 2 మినిట్స్ పడుతుంది. చూసారా, చుక్కకూరలోని వాటర్ ఎలా బయటకు వచ్చింది. ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత దీంట్లో టమాటో వేసుకోవాలి. టమాటో కొద్దిగా సన్నగా కట్ చేసుకోవాలి, సో తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు టమాటోని చుక్కకూరని బాగా కలిపేసి మూత పెట్టాలి. ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచాలి, సో దట్ టమాటో ఉడికి టమాటోలో ఉన్న వాటర్ బయటికి వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా టమాటోలో ఉన్న వాటర్ బయటికి వస్తుంది. ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ కొద్దిగా ఎవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనకు సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. కారం, ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలిపి ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర టమాటో రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.